హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగపూర్‌లో గోదావరి అమ్మాయి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఒకళ్ళిద్దరు నన్ను పర్సనల్‌గా మెసేజ్ చేసి అడుగుతున్నారనమాట. సింగపూర్ జాబ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమి అడుగుతారని. నేను బేసిక్ ఇంట్రో అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను వీడియోలో. అయినా సరే స్పెసిఫిక్‌గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ వెళ్ళగానే మామూలుగానే ఇంట్రడక్షన్ మన పేరు, ఎక్కడ చదివామని చెప్పేసి మన పేరు అడుగుతారు. పేరు చెప్పాలి. తర్వాత ఎక్కడ చదివావు ఏంటని అడుగుతారు. నేను పలానా మా ఊర్లోనే చదివాను. చదువంతా అక్కడే జరిగిందని చెప్పేసి చెప్పాను. అక్కడే జరిగిందని చెప్తే ఫస్ట్ చైల్డ్‌హుడ్ నుంచి అక్కడే ఉన్నాను. అక్కడికి ఎక్కడికి వెళ్ళలేదా వేరే ఊరని అడిగారు. ప్రెజెంట్ వేరే ఊర్లోనే చేస్తున్నా అని చెప్పేసి అన్నాను. దేశం దాటి ఎప్పుడు వెళ్ళలేదా అని అడిగారు. లేదని అన్నాను. మరి అలా అయితే వేరే దేశం వచ్చి నువ్వు ఉండగలవా అని అడిగారు. ఉంటానని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఏం పని చేస్తారని అడిగారు. అలాగే నాకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అని అడిగారు. ఎంతమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి అని అడిగారు. నా మ్యారేజ్ ప్లాన్ ఏంటని అడిగారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళ క్వెషన్స్ కూడా నేను ఒకళ్ళిద్దరిని అడిగి తెలుసుకున్నాను అనమాట. వాళ్ళనైతే మీరు పెళ్ళయి ఉంది కదా! ఫ్యామిలీ ప్లానింగ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా అడిగారంట ఒకళ్ళిద్దరిని. ఆ తర్వాత పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళనైతే ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళనైతే చిన్న పిల్లలు ఉన్నారు కదా! మీరు మరి మేనేజ్ చేసుకోగలరా? ఎవరు చూసుకుంటారు వాళ్ళని? అలాంటివి అడిగారనమాట. అడిగిన తర్వాత ఇంకేంటి సింగపూర్ వచ్చిన తర్వాత ఎంతకాలం వర్క్ చేయాలనుకుంటున్నారు అలాంటివి. ఇంతకాలం అని చెప్పేసి చెప్పలేను అని చెప్పేసి నేను అన్నాను. అదేంటి అంటే ఏమో నేను రేపటి రోజు ఎలా ఉంటదో తెలీదు కదా! నేను అక్కడి వరకు అక్కడ ఉంటాను, ఉండగలను అని చెప్పేసి అది గాడ్ చేతిలో ఉంది. నా చేతిలో లేదు కదా! అంటే నవ్వారు. కరెక్టే అని అన్నారు. అంటే మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి కదా! అని అంటే నా వరకైతే నాకు చేయాలనే ఉంది లాంగ్ టర్మ్ అని చెప్పేసి చెప్పాను. ఆ ఆన్సర్ వాళ్ళకి నచ్చినట్టుంది మరి నాకు తెలిసి. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎందుకు అడుగుతారు అంటే, కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనుకోండి, వీళ్ళు మానేస్తారో అని అనుకుంటారు. ఓ మాదిరి మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ అనుకోండి, వాళ్ళు అంటే పర్లేదు వీళ్ళు చేస్తారో కొంచెం అని చెప్పేసి అనుకుంటారనమాట. ఈవెన్ నేనైతే అసలు రీసెంట్‌గా తెలుసుకున్న ఒక న్యూస్ ఏంటి అనంటే, ఇక్కడ నర్సింగ్ జాబ్స్ 2 రకాలనమాట. నేనొచ్చిందయితే డైరెక్ట్ హాస్పిటల్ రిక్రూట్‌మెంట్ అండి నాది. హాస్పిటల్ వాళ్ళే రిక్రూట్ చేసుకొని తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బ్యాచెస్ నా తర్వాత వచ్చిన 3, 4 నెలల తర్వాత వచ్చారు ఒక 100 మంది దాకా. వాళ్ళెలా వచ్చారంటే పాపం మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వాళ్ళది మిడిల్ కాంట్రాక్ట్ అనమాట. వాళ్ళు తీసుకొని అంతమందిని మన ఇండియా నుంచి, శ్రీలంక నుంచి హాస్పిటల్‌కి ఇంతమంది అని చెప్పి పంపించారు. అది కాకుండా మాకు అకామిడేషన్‌కి అలవెన్స్ ఇచ్చేసి మాకు నచ్చినట్టు గది తీసుకోమని చెప్పేవారు. హ్యాపీ మాకు. నేను దగ్గరలో కొంచెం డబ్బులు ఎక్కువైనా దగ్గరలో తీసుకున్నాం. వాళ్ళకి అలా కాదు. హాస్పిటల్‌కి బాగా దూరంలో ఒక హాస్టల్‌లాగా తీసుకొని అంటే వాళ్ళ దగ్గర రూమ్‌కంటూ చార్జ్ చేసేవారు కదా! అలవెన్స్‌లోనే సరిపెట్టేవారు $500 కానీ వాళ్ళకి బస్ ఛార్జీలకి అయిపోయేవి. అది కాకుండా అంత దూరం నుంచి పొద్దున్న డ్యూటీలకి రావడం కూడా పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవారు. వాళ్ళని అలా తీసుకొచ్చి ఒక సంవత్సరం పాటు అక్కడే ఉండాలని రూల్ అనమాట వాళ్ళకి. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత లక్కీగా వాళ్ళని వదిలేసారు. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత వీళ్ళు అకామిడేషన్స్ అవి చూసుకున్నారు. అంటే ఇందులో ప్లస్ ఏంటి అనంటే ఎవ్వరో తెలియని వాళ్ళైతే అకామిడేషన్ కొంచెం ఈజీగా దొరుకుతది ప్లస్ పాయింట్. మైనస్ ఏంటి అంటే జర్నీ ఖచ్చితంగా చేయాల్సి రావడం రోజు రోజు. అది మైనస్. ఇంకొక రూల్ ఏంటి అనంటే వాళ్ళలో అమ్మాయిలకి చెప్పారంట, మీరు ఈ కాంట్రాక్ట్‌లో ఉన్నంత కాలం ప్రెగ్నెంట్ అవ్వకూడదు. అంటే ఒకవేళ పెళ్ళయ్యి కొత్తగా పెళ్ళైనోళ్ళున్నా, పిల్లలు ఇంకా లేనోళ్ళుంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వకూడదు అని ఒక రూల్ పెట్టారంట. అసలు ఆ రూల్ గురించి తెలియగానే నేను చాలా షాక్ అయ్యాననమాట. అది చాలా అసలు అన్యాయం. కాకపోతే అంటే వాళ్ళు అదృష్టవంతులు. ఒక 2 సంవత్సరాలు ఆ కాంట్రాక్ట్‌లో ఆ మిడిల్ కాంట్రాక్ట్‌లో చేసిన తర్వాత మా హాస్పిటల్ వాళ్ళు వాళ్ళనే డైరెక్ట్‌గా రిక్రూట్ చేసేసుకున్నారు మా హాస్పిటల్‌లోకి. ఇంక మిడిల్ కాంట్రాక్ట్ లేకుండా. అలాగే వాళ్ళకి జీతాలు కూడా మాతో పోలిస్తే కొంచెం తక్కువే వచ్చేవి. మాతో పాటు సమానంగా వర్క్ అయినా కూడా సమానమైన క్యాడర్ అయినా కూడా శాలరీస్ తక్కువొచ్చేవి. అది కాకుండా ఆ శాలరీ కూడా వాళ్ళకెలాగంటే మాకొచ్చిన 2, 3 రోజులకి వచ్చేదనమాట. అది కొంచెం అలాగే కొన్ని కొన్ని రూల్స్ ఏవైతే కొంచెం ఉన్నాయో వెసులుబాటు ఉందో వాళ్ళకి ఉండేవి కాదనమాట. అలా చాలా ఉన్నాయి. వాళ్ళని చూస్తే అబ్బా! బాధనిపిచ్చేది. కానీ ఇప్పుడు ఓకే. వాళ్ళకి సంతోషం. వాళ్ళొచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత చాలా అందరిని మొత్తం వచ్చిన వాళ్ళందరిని మాక్సిమము మా హాస్పిటల్ కాంట్రాక్ట్‌లో డైరెక్ట్ తీసేసుకున్నారండి. అది నాకు కొంచెం హ్యాపీగా అనిపిచ్చింది. నేను ఇంటర్వ్యూ కోసమని మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎప్పుడు అంతే ఇంకా ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే ఒకవేళ టాపిక్ డీవియేట్ అయితే వాళ్ళు కొంచెం కరెక్ట్ చేస్తారు. నా అంతట నేను చెప్తా ఉంటే ఆటోమేటిక్‌గా పక్కకెళ్తుంది టాపిక్కు. ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా డౌట్లుంటే కామెంట్స్‌లో చెప్పండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.
వీడియో పెట్టిన వెంటనే అప్డేట్ రావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.